నేకారుతున్న వైసీపీకి మొదటి నుంచి ఉన్న లోపం ఏంటి అంటే స్వీయ రక్షణ మెకానిజం లేకపోవడం, పైగా జనాలు ఏది పట్టించుకోరు అన్న ఉదాసీనత. వీటి వల్లనే గాలిపోగు చేసిన అది వైసీపీ విషయంలో నిజమై కూర్చుంది. వైసీపీ నుంచి సరైన వివరణ ఎప్పుడూ ఉండదు, స్ట్రాంగ్ గా కాచుకునే నైపుణ్యం అంతకంటే ఉండదు. ఇదిలా ఉంటే వైసీపీని సరైన గురిని చూసి మటాష్ చేసే అతిపెద్ద కార్యక్రమానికి టీడీపీ తెరతీసింది. కల్తీ నెయ్యి అంటూ మొదలెట్టి చివరికి అది జంతువుల నుంచి తీసిన ఆయిల్ అని డిసైడ్ చేసి వైసీపీ మీదకు బలంగా వదిలింది. దీనికి సంబంధించి కల్తీ నెయ్యి వాడుతున్నారు అని ఒక ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలు స్పష్టం చేయడంతో టీడీపీ కరెక్ట్ టైం చూసి బాణం వేసింది. చంద్రబాబు యథాలాపంగా ఏమీ ఈ మాట చెప్పలేదు. ఆయన చాలా ఎమోషనల్ టచ్ ఇచ్చి ఎన్డీఏ సమావేశంలో మాట్లాడారు. దాంతో వెంటనే వైవి సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యి ట్వీట్ చేసిన అది అప్పటికే చేయి దాటిపోయింది. ఇక రెండో రోజు మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి వివరణలు ఇచ్చినా జనంలోకి ఈ విషయం బలంగా వెళ్లిపోయింది. ఇక మూడవ రోజున జగన్ ఈ విషయం మీద వివరణ ఇవ్వడం కంటే చంద్రబాబు రాజకీయాన్ని విమర్శించడం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. బాబు దేవుడిని సైతం వదలరు అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ వైసీపీ కార్నర్ అయింది ఒక్క పాయింట్ మీదే. నెయ్యి కేవలం 320 రూపాయలకు కిలో వంతున టెండర్లు పిలిచి కొనడం అన్నది టీడీపీ హైలైట్ చేస్తోంది. మార్కెట్లో 500కు పైగా ఆవు నెయ్యి ఉంటే కారు చౌకగా కల్తీ నెయ్యి కొని దేవుడికి నైవేద్యం పెట్టారు అని చంద్రబాబే ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆరోపించారు. కల్తీతో చేసిన నెయ్యి, జంతువుల కొవ్వుతో తెచ్చిన ఆయిల్ ని నేతిలో కలిపి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేశారు అని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తాపీగా నాకు ఏమీ తెలియదు అని జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నారు అని ఆయన అన్నారు. ఇలాంటి అపచారం చేసిన వారిని వదిలేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి చూస్తే శ్రీవారి లడ్డు ప్రజల బలమైన సెంటిమెంట్. అది ఇప్పుడు దావానలంగా జనంలోకి వెళ్లిపోయింది. దానికి తోడు అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సీరియస్ గా ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతోంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా తిరుమల శ్రీవారికి తమిళనాడులోని ఒక సంస్థ నుంచి సరఫరా చేసిన నెయ్యి అపవిత్రం అని ల్యాబ్ నివేదికలు నిర్ధారించిన క్రమంలో ఆ సంస్థ నుంచి నెయ్యిని కొనుగోలు చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం, నందిని నెయ్యిని కొనుగోలు చేయాలని తమ దేవాదాయ శాఖకు సూచించడం, అదే విధంగా తమిళనాడు సర్కారు కూడా సదరు సంస్థ నుంచి తాము నెయ్యి కొనుగోలు చేయడం లేదని చెప్పడంతో వైసీపీ మరింతగా కార్నర్ అవుతుంది. మొత్తం మీద చూస్తే ఒకే ఒక విమర్శ, అది బలమైన సెంటిమెంట్ తో వైసీపీ విలవిలడాడుతోంది. తగిలిన రాజకీయ బాణంతో సతమతమవుతోంది. ఇప్పుడు వైసీపీలో పరిస్థితి చూస్తే నెయ్యి కారుతుందని అంటున్నారు. కౌంటర్లు ఇచ్చే సీనియర్లు కానీ, తమ వాదనలు లాజికల్ గా వినిపించేవారు కానీ లేకపోవడంతో వైసీపీ గొంతుకాడు బలహీనం అవుతోంది. టీడీపీ దెబ్బకు వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందని అంటున్నారు. దీని నుంచి ఎలా బయటపడడం అన్న దాని మీద కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు.